హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ స్పూన్. నేను మీ భార్గవి. ఈరోజు మనం చాలా ఆరోగ్యకరమైన పాతకాలం వంటకం జొన్న గుగ్గిళ్ళు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. బరువు తగ్గాలనుకున్నా లేదంటే షుగర్ కంట్రోల్ చేసుకోవాలన్నా ఇది బెస్ట్ రెసిపీ. ఈ రెసిపీని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ గుగ్గిళ్ళు ప్రిపేర్ చేసుకోవడానికి నేను తెల్ల జొన్నలను తీసుకుంటున్నాను. 1 కప్పు జొన్నల్ని బౌల్లో వేసుకొని నీట్గా ఒక 5-6 సార్లు వాష్ చేసుకోవాలి. తర్వాత జొన్నలు ములిగే వరకు నీళ్లు పోసుకొని 8 నుంచి 10 గంటల సేపు బాగా నాననివ్వాలి. ఓవర్ నైట్ అంతా నానబెట్టుకోండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే. ఈవినింగ్ స్నాక్స్కి అయితే కనుక ఎర్లీ మార్నింగ్ నానేసుకున్నారంటే ఈవినింగ్ కల్లా బాగా జొన్నలు నానతాయి. తర్వాత జొన్నల్లో ఉండే నీరంతా తీసేసి కుక్కర్ గిన్నెలోకి వేసుకోండి. ఇందులోకి 1 కప్పు జొన్నలకి 3.5 కప్పుల నీళ్లు పోసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని 10 నుంచి 12 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. తర్వాత ఒక స్ట్రైనర్లోకి వేసి వడపోసుకోండి. చూడండి, గుగ్గిళ్ళు బాగా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లుగా మెత్తగా ఉడికించుకోవాలి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకొని స్టవ్ మీద పాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఇందులోకి 1/2 స్పూన్ ఆవాలు, అలాగే 1 స్పూన్ పచ్చిశనగపప్పు, మరొక 1/2 స్పూన్ జీలకర్ర వేసి ఆవాలు చిటుపట్లాడిన తర్వాత 3-4 వెల్లుల్లి రెబ్బల్ని దంచి వేసుకోవాలి. అలాగే 2 ఉల్లిపాయల్ని సన్నగా పొడవుగా కట్ చేసి వేసుకోండి. అందులోకి 2 పచ్చిమిర్చి చీలికలు, అలాగే 2 ఎండుమిర్చి కూడా కట్ చేసి వేసుకోవాలి. ఎండుమిర్చి ముందే వేస్తే కలర్ మారుతాయి, అందుకని తర్వాత వేస్తున్నాను. ఇందులోకి 2 రెబ్బల కరివేపాకు వేసి ఉల్లిపాయల్ని కొద్దిగా కలర్ మారే వరకు లో ఫ్లేమ్ మీద ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత 1 కప్పు క్యారెట్ తురుము వేసుకుంటున్నాను. మీరు కావాలంటే చిన్న చిన్న ముక్కలుగా అయినా కట్ చేసి వేసుకోండి. ఒకసారి కలుపుకున్న తర్వాత మనం స్ట్రైనర్లో వేసుకున్న జొన్నలన్నిటినీ కడాయిలోకి వేసుకోవాలి. ఇందులోకి కొద్దిగా పసుపు, అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఒకసారి ఈ జొన్నలన్నిటినీ బాగా కలుపుకోవాలి. ఈ జొన్నలతో ప్రిపేర్ చేసిన ఏ రెసిపీ అయినా పెద్దవాళ్ళకే కదండి, పిల్లలకు కూడా హెల్త్కి చాలా మంచిది. ఒకసారి కలుపుకున్న తర్వాత లో ఫ్లేమ్ మీద ఉంచుకొని మూత పెట్టుకొని 5-6 నిమిషాల సేపు మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకోండి. మరొకసారి కలుపుకొని ఇందులోకి కొద్దిగా పచ్చి కొబ్బరి తురుము వేసుకుంటున్నానండి. ఇది పూర్తిగా ఆప్షన్. తర్వాత కొన్ని వేయించిన పల్లీలు, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర తరుగు వేసుకొని మరొకసారి దీనంతటిని బాగా కలుపుకోవాలి. మీకు నచ్చితే కొద్దిగా నిమ్మరసం పిండుకోండి. నిమ్మరసం పిండిన తర్వాత స్టవ్ ఆపేసుకోవాలి. చివరగా మరొకసారి కలుపుకొని సర్వ్ చేసుకున్నారంటే వేడివేడిగా జొన్న గుగ్గిళ్ళు రెడీ అయిపోయినాయి. వీటిని వీలైనంత వరకు వేడివేడిగానే సర్వ్ చేసుకోవాలి. అప్పుడే చాలా టేస్టీగా ఉంటాయి, అలాగే ఈజీగా కూడా డైజెస్ట్ అవుతాయి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.